హలో, ఈరోజు నేను మీకు డిష్ వాషర్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇది ఇది అప్పర్ ర్యాక్ అండి. గిన్నెలు, ఇంకా స్పూన్స్, ఇలా గరిటెలు ఇవన్నీ కూడా ఇలా పేర్చుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద లోవర్ ర్యాక్. ఇక్కడ ప్లేట్స్ అండ్ ఇలా కడాయిలు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా మనం ఇలా ఇప్పుడు కూడా ఇట్లా బోర్లాగా పేర్చుకోవాలన్నమాట. సో నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా పెడుతున్నాను. అండ్ స్పూన్స్ ర్యాక్స్ అయితే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అదర్వైజ్ దీనికి ఒక బాస్కెట్ ఇస్తాడు, దాంట్లో కూడా మనం లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, దిస్ ఈజ్ మై ఎల్జీ డిష్ వాషర్. ఇలా అయితే నేను సెట్ చేసేసుకున్నాను. ఓకే, ఈ అల్యూమినియం యుటెన్సిల్స్ వాడకూడదు అనేసి చెప్పారు, కానీ బికాజ్ నేనైతే చేసుకోలేనండి. నాకు కొంచెమే ఉన్నాయి కాబట్టి, సో నేను వాడేది అది తక్కువ కాబట్టి ఈరోజు ఇది వాడాను. సో అది కూడా లోడ్ చేశాను. ఓకే గైస్, ఒకసారి చూడండి. మనం అంతా క్లీన్ అనేది మనం లోడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడేమో సాల్ట్ లోడ్ చేసుకోవాలి, అది నేను చేసేసుకున్నాను. ఇలా గిన్నెలు ఇవన్నీ పెట్టేసుకోవాలి. అండ్ ఓకే చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ నేను సోప్ ట్యాబ్లెట్ లోడ్ చేస్తాను. గైస్, దిస్ ఈజ్ ద ఫినిషింగ్ ట్యాబ్లెట్. నేను ఇక్కడ దీన్ని లోడ్ చేస్తున్నాను. ఓకే, అలా క్లిక్ అని సౌండ్ వస్తుంది. దీంట్లో ఓకే, నా లోడింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సో దెన్ నౌ ఐ యామ్ స్టార్ట్. ఇది క్లోజ్ చేసుకోవాలి, టిక్ మన సౌండ్ వస్తుంది. దిస్ ఈజ్ మై ఎల్జీ డిష్ వాషర్. ఓకే, నా ఒక్క నిమిషం. పవర్ ఆన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు క్విక్కే పెట్టుకుంటానండి. సో క్విక్ స్టార్ట్ అయిపోయింది అంతే ప్రాసెస్. తర్వాత ఎలా వచ్చినాయో నేను మీకు చూపిస్తాను.